వెంట్రుక రాసి సిటీ లైఫ్ తో మసి నగరవాసంలో కేశాలకెన్ని కష్టాలో పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. అది మహారాష్ట్ర నేషనల్ హైవే మీద ఒక అంబులెన్స్ స్పీడ్గా వచ్చి ఆగింది. జనాలు కూడా ఆ అంబులెన్స్ చూసి దూరంగా జరిగిండ్రు. ఒక 10 సెకండ్లల్లనే ఎక్కడి జనాలు అటే ఉరికిండ్రు. మస్తు అంటే మస్తు భయపడ్డారు. ఇంకేమున్నది, ఆ రోడ్డు మీద ఉన్నోళ్ళంతా భయంగా ఉన్నారు. ఇంతకు ఏం జరిగింది? ఆ అంబులెన్స్లా పేషెంట్లు ఉన్నారా? వాచ్ దిస్ వార్త. వామ్మో ఏం పేలుడు వేలింది దేవుడా, మొత్తం షెల్లా చెదురుగా ఎగిరిపడ్డాయి అంబులెన్స్ పరికరాలు మొత్తం. దెబ్బకు చూడుండ్రి జనాలు ఎట్లా ఉరుకుడు చూపిండ్రో. ఇంతకు ఏమైంది? ఎందుకు మంటలు వచ్చినాయి? అసలు దీంట్లో ఎవరన్నా ఉన్నారా అంటే అప్పుడే జస్ట్ దిగి బయటికి వచ్చిండ్రట. ఇట్లా వేలింది. ఒక అక్కకు పురిటి నొప్పులు వస్తున్నాయని ఇంటోళ్ళు ఫోన్ చేస్తే 100 స్పీడులో పోయిన అంబులెన్స్ మళ్ళీ అదే స్పీడులో రిటర్న్ అయింది. అయితే ఈడికి వచ్చేసరికి జర్రంత పొగలెళ్ళినట్టు కొట్టిందట. ముందు జాగ్రత్తగా ఎందుకైనా మంచిదని డ్రైవర్ అన్న వాళ్ళను దించి కొద్దిగా అసుంట ఓంగనే ఒకేసారి మంటలు లేచి ఇట్లా మండుడే కాకుండా మళ్ళా దీంట్లోనే ఆక్సిజన్ సిలిండర్ వేలేసరికి ఇంత కథ అయ్యింది. కాకపోతే అందరికందరూ ప్రాణాలతోని బయటపడ్డారు. కానీ కొన్ని పరికరాలు పోయి చుట్టుపక్కల దుకాణాల పడ్డాయట. బగ్గ ట్రాఫిక్ అయితే పోలీసులు ఆ పని చేసుకున్నారట. కానీ అదృష్టం పోండ్రి, వీళ్ళు దిగంగానే పెద్దగా మంటలు లేసుడైంది. వెంటనే సిలిండర్ వేలుడు, అందరూ బయటపడ్డు. కానీ భలే పేలుడు వేలింది పోండ్రి.